హలో! ఈరోజు మనం ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ మైగ్రేన్ హెడేక్ గురించి చూద్దాం. హోమియోపతిలో ఇది ఎలా తగ్గిస్తుంది? మనందరికీ తెలుసు మైగ్రేన్ అంటే చాలామంది కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. నాకు ఒక్కసారి స్టార్ట్ అయ్యింది అంటే ఈవినింగ్ వరకు తగ్గదు, నైట్ పడుకొని పొద్దున్న లేచే వరకు తగ్గదు అని. అలా డిఫరెంట్‌గా కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. వాటర్ ఎక్కువ తాగితే సెట్ అవుతుంది కొందరికి. కొందరికి వాళ్ళ లైఫ్ స్టైల్ చిన్న చేంజెస్ చేసుకుంటే సెట్ అవుతుంది. కొందరికి మెంటల్ స్ట్రెస్ వల్ల, వర్క్ టెన్షన్స్ వల్ల ఏం చేసినా తగ్గకపోవచ్చు. సో, అలాంటప్పుడు హోమియోపతిని ట్రై చేయడం చాలా మంచిది. సో, మైగ్రేన్ హెడేక్. మనకి హెడేక్ అనేది రైట్ సైడ్ ఉండి విపరీతంగా అంటే పెయిన్ అనేది తల పగిలిపోతుంది. ఏదో గుద్దుతున్నట్టుగా అలాగా ఉంది పెయిన్ అని అంటే బెల్లడోనా చాలా బాగా పనిచేస్తుంది. ద టాప్ మోస్ట్ గ్రేడ్‌లో ఉంటదనమాట. లేదు మనకి ఎండలోకి వెళ్తే వచ్చేస్తుంది. ఈవినింగ్ వరకు, నైట్ వరకు హెడేక్ తగ్గట్లేదు. నాట్రమ్ మ్యూరియాటికమ్ చాలా బాగా పనిచేస్తది. లేదు ఎమోషనల్‌గా మెంటల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అయ్యాం. చాలా బాధ వల్ల, లేదంటే ఎక్కువ ఏడవటం వల్ల, అలా ఎమోషనల్‌గా డిస్టర్బ్ అయ్యి మనకి హెడేక్ వచ్చింది. ఇగ్నిషియా చాలా బాగా పనిచేస్తది. అలా కాకుండా మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ ఆక్సిపిట్ రీజియన్‌లో హెడేక్ స్టార్ట్ అయ్యి ఐబ్రో దగ్గర అది రైట్ సైడ్ ఐబ్రో దగ్గర ఎండ్ అయింది. డే అంతా ఉంది. సాంగ్విన్ ఏరియా చాలా బాగా పనిచేస్తది. లేదు లెఫ్ట్ సైడ్ పెయిన్ ఉంది. లెఫ్ట్ సైడ్ అంతా పెయిన్ వస్తుంది. అండ్ ఐ చుట్టూరా పెయిన్ వస్తుంది. అది స్పెసిఫిక్‌గా లెఫ్ట్ సైడ్. ఎవరో గుద్దుతున్నట్టుగా. అప్పుడు స్పైజీలియా చాలా బాగా పనిచేస్తది. కొన్నిసార్లు మనం కనీసం లైట్‌ని కూడా చూడలేం హెడేక్‌తో. సౌండ్‌ని కూడా వినలేం. ఐరిస్ వెర్సికోలర్ చాలా బాగా పనిచేస్తది. సన్‌లోకి వెళ్ళాం. హెడేక్ ఉంది. గ్లోనైన్ చాలా బాగా పనిచేస్తది. వీటితో పాటు